అంటే మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు ఇక్కడికి మండల కమిటీలో ప్రచార కమిటీ ఆయా మండలాల్లో తిరగమని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశం మేరకు పేరుపేట గ్రామానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ లోక నాయకత్వం కూడా అందరూ బంధువులే నాకు తెలిసి మాకు నాకైతే నేను అనుకోకుండా గుర్తులేకపోతున్నాను. ముఖ్య ఉద్దేశం సమాజంలో కృష్ణమాది గారు అందరికీ అన్ని సౌకర్యాలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కృష్ణమాది గారు. అది వాస్తవం. తద్వారా మనం తెలుసుకోవాల్సి చూస్తుంటే పిల్లలు ఈ సమాజంలో ముఖ్యంగా మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు మన పేదలకు మాదిగా కాకుండా వివిధ రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓసీ అగ్రవర్ణ కులాలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం రావడానికి కారణం మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు. తర్వాత అది ఉపయోగించుకొని ప్రతి నాయకుడైనా ప్రతి ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆయా పోటలు పెట్టుకొని నేనే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాను, ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్నే కారణము, నా వల్ల బాగుపడుతున్నాడు, దానివల్ల చెప్పుకున్నారు. దీన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భవ అని దాన్ని తెచ్చినారు. ఆయుష్మాన్ భవన్ 5 లక్షలమ్మ, 5 లక్షలు ఆయుష్మాన్ భవ. తర్వాత వచ్చేసి పింఛన్కి మూల కారణము మన మందకృష్ణ మాది గారు 2007 సంవత్సరంలో వికలాంగుల పట్ల పోరాట సమితి సాధించి నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా పింఛనీ పెరగడానికి ముఖ్య కారణము చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకు సాధ్యపడింది. అందువల్ల మందకృష్ణ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన వల్ల ఇప్పుడు ఈరోజు జమ్మలమడుగుల నియోజకవర్గానికి తదిపరల ఆదినారెడ్డి బీజేపీ తరఫున కూటమి ద్వారా నిలబడినాడు కాబట్టి ఆయన అత్యధిక మన గ్రామ కమిటీ తరఫున అత్యధిక ప్రతి మాదిగ జాతి బిడ్డ మేల్కొని తెలుసుకొని తర్వాత అందరికీ కొద్దిగా తెలియపరిచి అన్న పెద్దగా తీసుకొని ఓటు వేసాలి, అత్యధిక మెజార్టీ గెలిపించి అదేవిధంగా ఈ పార్లమెంట్ కడప సభలో పార్లమెంట్ లోకసభకు ఎంపీ భూపేశ్ సుబ్బరామరెడ్డి గారు టీడీపీ తరఫున నిలబడినారు. కాబట్టి ఆయన కూడా అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలి విన్నవించుకుంటూ, తర్వాత నేను చెప్పేదంటే మన వర్గీకరణ ముఖ్యంగా జరగాలంటే మనం ఎంపీ గారికి ఓటు వేయాలి. ఆయన అయితే కనుక ఢిల్లీలో మాట్లాడి ఏదైనా మన వాయిస్ మనం గుర్తించి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్సీ మరియు ఉపకులాల మొత్తం 80% అంటే 80,000 ఓట్లు ఉన్నాయి. దాని ద్వారా మన సత్తా ఏందో చూపించి ఈ బీజేపీ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఓడించి మన మాది సత్తా ఏందో నిరూపించాలని అందరికీ తెలియజేస్తూ అందరికీ వినియోగించుకున్నాను. నాకు ప్రత్యేకంగా ఈ గ్రామానికి ఆహ్వానించేందుకు ప్రత్యేక గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ.